హే బిగ్లు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమందరం కలిసి చట్నీ పెట్టబోతున్నాం అనమాట. మా మామయ్య ఇక్కడ మామిడికాయలు కట్ చేస్తున్నాడు. ఇక్కడైతే ముగ్గురికి పెడుతున్నాం అనమాట. మాకు, మా మామయ్య వాళ్ళకి, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా అందరం కలిసి పెట్టేసుకుంటున్నాం. అక్కడ కలిపేది మా చట్నీ, ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ చట్నీ. ఇంకా అంతా కలిపేశాక ఇంకా కారం వేసేస్తున్నాం. కారం ఇంకా అందులో అన్నీ ఆల్రెడీ మిక్స్ చేసేసారట. ఇంకా అది కూడా ఒక దాంట్లోకి తీసేసుకొని ఇంకా అది మంచిగా వెల్గా మిక్స్ చేసేస్తున్నాం. దాని తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేసేస్తుంది మా అమ్మమ్మ. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఆయిల్ వేసేస్తుంటే. ఇంకా ఆయిల్ వేసాక మా తాతయ్య మా అమ్మమ్మ కలిసి కలిపేస్తున్నారు. దాన్ని నీట్గా మొత్తం కలిపేయాలి. మా తాతయ్య ఇక్కడ కలిపేస్తున్నాడు. ఇంకా మొత్తం నీట్గా అది మొత్తం కలిపేశాక అది ఒక పేస్ట్లా అయ్యాక దాని తర్వాతనే మామిడికాయలు యాడ్ చేయాలంట. దట్స్ వై మొత్తం కలిపేస్తున్నారు. ఇంకా కలిపేశాక మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నవి అవి ఉంటాయి కదా పీసెస్, మామిడికాయ పీసెస్ అనేటివి అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేస్తుంది మా అమ్మమ్మ. యాడ్ చేశాక దాన్ని మా తాతయ్య నీట్గా ఇంకా మొత్తం కలిపేస్తున్నాడు. ఫైనల్గా అయితే చట్నీ ప్రిపేర్ అయినట్టే. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది. నీకు ఇక్కడ వాళ్ళు ముచ్చట పెడుతున్నారనమాట. చట్నీ ఇంకా ఇక్కడ మొత్తం చట్నీ అయ్యాక షిఫ్ట్ చేసేటప్పుడు మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగే వాళ్ళ పేరు అనుకొని షిఫ్ట్ చేస్తారట. ఇక మా వాళ్ళు కూడా మా ఇంట్లో ఉన్న శుభకార్య పేర్లు అనుకొని ఇంకా షిఫ్ట్ చేస్తున్నాడు మా తాతయ్య మొక్కుకుంటూ. అది కూడా ఒక ఆచారం అంట. దాని తర్వాత మొత్తం అన్నం కలిపేసి ఇంకా నాకు ఒక ముద్ద నాకు సెకండ్ ముద్ద, ఫస్ట్ మా చిన్మయ్య తల్లి తిన్నది, తర్వాత మేము తింటున్నాం. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను కూడా కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.